తెలంగాణ సమాజం సామాజిక సాంస్కృతిక విధానాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ 2/6/2014. జిల్లాల సంఖ్య 10. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి శాసనసభ సీట్లు 119 + 40. లోక్సభ స్థానాలు 17. రాజ్యసభ స్థానాలు 7. జనసాంద్రత 310 చదర కిలోమీటర్కి. అక్షరాస్యత 66.50%. చిహ్నం కాకతీయ తోరణం, చార్మినార్. అధికార భాష తెలుగు, ఉర్దూ. పక్షి పాలపిట్ట. పువ్వు తంగడి పూలు. చెట్టు జమ్మి చెట్టు. 12వ అతిపెద్ద రాష్ట్రం. జనాభా 3,52,86,757 మంది జనాభా. తెలంగాణ అనే పదము త్రిలింగ అనే పదము నుంచి వచ్చినది. త్రిలింగాలలో ఒక లింగం కాళేశ్వరంలో ఉన్నది. శాతవాహనులు క్రీస్తు పూర్వం 230 నుంచి 220 వరకు పాలించారు. తెలంగాణ సంస్కృతిలో పర్షియన్ సాంప్రదాయాలు, మొఘళ్ళు, కుతుబ్ షాహీలు, నిజాంలు, దక్షిణ భారతదేశ సాంప్రదాయాలు కనిపిస్తాయి. 6 దశాబ్దాల అరుపెలగని పోరాటం చేసిన తర్వాత తెలంగాణ సమాజం స్వరాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ సమాజానికి తనకంటూ ప్రత్యేకమైన ఉనికి, సంస్కృతి ఉన్నాయి. అందులో భౌగోళిక లక్షణాలు. తెలంగాణ 1,12,072 చదరపు మీటర్లు భౌగోళిక విస్తీర్ణం. సుమారు 3.51 కోట్ల జనాభాను కలిగి ఉన్నది. తెలంగాణ రాష్ట్రం దక్కను పీఠభూమిలో అర్ధశుష్క ప్రాంతం ఉంది. శీతోష్ణ స్థితి ప్రధానంగా వేడిగా మరియు పొడిగా ఉంటుంది. 2 ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి. అవి గోదావరి పరివాహక ప్రాంతం 79% మరియు కృష్ణా పరివాహక ప్రాంతంలో 68.5% రాష్ట్రంలోనే ఉన్నాయి. జనాభా, జనసాంద్రత, అక్షరాస్యత. రాష్ట్ర జనాభాలో అధిక భాగం 61.33% గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. మిగిలిన 38.67% పట్టణాల్లో నివసిస్తున్నారు. రాష్ట్రంలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతున్నది. 1991-2001 మధ్యకాలంలో పట్టణ జనాభా వృద్ధి రేటు 25.13% ఉండగా అది 2001 నుంచి 2011 మధ్యకాలంలో అది 38.12%కు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం పట్టణ జనాభాలో 29% ఒక్క హైదరాబాద్లోనే ఉన్నారు. రాష్ట్రంలో అత్యల్ప జనసాంద్రత ఆదిలాబాద్ జిల్లాలో 1 చదరపు మీటర్కు 170 ఉండగా అత్యధికంగా హైదరాబాద్లో 18,172గా ఉన్నారు. రాష్ట్ర సగటు జనసాంద్రత 307 ఉండగా అత్యల్పంగా ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్లో 170, ఆదిలాబాద్ ఖమ్మంలో 175, మహబూబ్నగర్లో 220 ఉన్నారు. 2011లో స్త్రీ పురుష నిష్పత్తి 1000 మంది పురుషులకు 988 మంది. ఇది జాతీయ నిష్పత్తి కంటే 943 కంటే అధికం. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి 1000 మందికి పైగానే ఉంది. రాష్ట్ర జనాభా షెడ్యూల్ కులాలు వారు 15.44%, షెడ్యూల్ తెగల వారు 9.34%. రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 66.46%. ఇది జాతీయ అక్షరాస్యత శాతం 72.99% కన్నా తక్కువగా ఉంది. రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా అత్యల్పంగా 55.4% అక్షరాస్యత ఉండగా హైదరాబాద్లో గరిష్టంగా 83.25% అక్షరాస్యత ఉంది. పురుషుల అక్షరాస్యత రేటు 74.95%, స్త్రీల అక్షరాస్యత రేటు 57.12%. ఇకపోతే మతాలు.
హిందువులు 85.09%, ముస్లింలు 12.7%, క్రైస్తవులు 1.3%, ఇతరులు 0.9% మంది కలరు. తర్వాత జానపద కళారూపాలు. ఇక్కడ బుర్రకథ, ఛాయా బొమ్మలాట, పేరిణి శివతాండవం, గుస్సాడి, కోలాటం ఇవి జానపదాలు. తర్వాత శిలారూపాలు. కాకతీయుల శిలాతోరణం, కాకతీయుల కళాతోరణం, భువనగిరి కోట, వరంగల్ కోట, చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహీ సమాధులు, చౌమహల్లా, భవంతి, ఫలక్నామా ప్యాలెస్, బిర్లా మందిర్ ఇవి శిలారూపాలు. ముఖ్య దైవ దర్శన పర్యాటక ప్రాంతాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. అని ఏంటంటే పర్యాటక ప్రాంతం జిల్లా పేరుగా చూద్దాం. భద్రాచలం ఖమ్మం జిల్లా, జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర ఆదిలాబాదు, యాదగిరిగుట్ట నల్లగొండ, కీసరగుట్ట రంగారెడ్డి, పిల్లలమర్రి పాలమూరు మహబూబ్నగర్, ఇది 700 సంవత్సరాల మర్రి చెట్టు ఉంది. రామప్ప గుడి ములుగు వరంగల్, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కింది. దీనిని చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. 1000 స్తంభాల గుడి వరంగల్ కాకతీయుల కాలంలో నిర్మించారు. మెదక్ చర్చి కేథడ్రాల్ మెదక్ జిల్లా. బౌద్ధ క్షేత్రాలు నేలకొండపల్లి, ధూళికట్ట, పనిగిరి, కొలనుపాక తెలంగాణలో గల ఏకైక జైన దేవాలయం. కుంటాల జలపాతం కుంటాల గ్రామం ఆదిలాబాద్లో ఉంది. ఇది ముఖ్య దైవదర్శన పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి తెలంగాణలో. తర్వాత తెలంగాణ యొక్క పండుగలు చూద్దాం. ప్రాంతీయ పండుగలు: బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, సదర్, భీమన్న లేదా ఆయిక్, పీర్ల పండుగ, దసరా, రంజాన్, వినాయక చవితి, ఉగాది, వైకుంఠ ఏకాదశి. ఇవి తెలంగాణ పండుగలకు సంబంధించి. తర్వాత ఇతర నోములు వ్రతాలు కూడా ఉన్నాయి, అవి చూద్దాం. ఏడుపాయల జాతర మెదక్, కేదారేశ్వర వ్రతం, వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం, అనంత పద్మనామ వ్రతం, మృగశిర లక్ష్మి వారపు నోము కథ, పోలాల అమావాస్య వ్రతం, కుంకుమ గౌరీ వ్రతం, శ్రావణ మంగళవార నోము కథ, కార్తీక దీపాల నోము. ఇవి ఇతర నోములు వ్రతాలు. తర్వాత ఇతర పండుగలు: గురు పౌర్ణిమ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రాఖీ పౌర్ణమి, నాగుల చవితి, దీపావళి, కార్తీక పౌర్ణమి, రథసప్తమి, మకర సంక్రాంతి. తర్వాత బతుకమ్మ పండుగ చూద్దాం. తెలంగాణ పూల పండుగ అని కూడా పిలుస్తారు. గౌరీమాతకు ప్రతీకగా ఆలయ అమావాస్య నాడు మొదలై దుర్గాష్టమి రోజున పూర్తవుతుంది. 9వ రోజున సద్దుల బతుకమ్మ లేదా పెద్ద బతుకమ్మ అని పిలుస్తారు. బతుకమ్మ పండగ శరదృతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. పువ్వులను గోపురం ఆకారంలో 7 వరుసలలో పేరుస్తారు. ఆవు పేడతో వాకిట్లో కల్లాపి చల్లి మంగళకార ముగ్గు వేసి బియ్య పిండితో చేసినది అలంకరిస్తారు. 5 చిన్న శంకువులను ఆవు పేడతో చేసి అమరుస్తారు. బతుకమ్మలో వాడే పువ్వులు గునుగు పువ్వులు, తంగెడు పువ్వులు, గుమ్మడి పువ్వులు, బీరా పువ్వులు, కట్ల పువ్వులు, కలువ పువ్వులు. 9 రోజులు అవివాహిత వివాహిత స్త్రీలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతారు. 9 రోజుల పేర్లు: 1వ రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2 అటుకుల బతుకమ్మ, 3 ముద్దపప్పు బతుకమ్మ, 4 నానబియ్యం బతుకమ్మ, 5 అట్ల బతుకమ్మ, 6 అలిగిన బతుకమ్మ, 7 వేపకాయల బతుకమ్మ, 8 వెన్నెముద్ద బతుకమ్మ, 9 సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండగ ప్రారంభమయ్యే 9 రోజులు ముందు ప్రారంభమవుతుంది బొడ్డెమ్మ. ఇప్పుడు బొడ్డెమ్మ చూద్దాం.
7 రోజుల పండుగను బొడ్డెమ్మ అని పిలుస్తారు. పెళ్లి కాని కన్యలు చేస్తారు. వివాహం జరగాలని చేస్తారు. మహాలయ అమావాస్య రోజున పూర్తవుతుంది. బొడ్డెమ్మ పండగ వర్ష ఋతువు ముగింపును సూచిస్తుంది. తర్వాత భీమన్న ఆయక్ ఆదిలాబాద్ జిల్లాలో కులం తెగవారు చేస్తారు. కులం నెల పత్తిలో భీమన్న లేదా ఆయక్ కోలం తెగ దేవుడు బలి కూడా ఇస్తారు. ఇది భీమనకు సంబంధించి. తర్వాత బోనాలు చూద్దాం. ఆషాఢ మాసం ఆదివారాలు కాళీమాతకు అర్పించేవి బోనాలు. హైదరాబాద్ సికింద్రాబాద్లో జరుపుతారు. మొదటి చివరి రోజులను ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అనగా భోజనం. ఇత్తడి మట్టి కుండలలో పాలు బెల్లంతో వండిన ఆహారాన్ని ఇస్తారు. ఇత్తడి మట్టి కుండలో పాలు బెల్లంతో వండిన బియ్యం ఉంచుతారు. దీన్నే క్షీరన్నం అంటారు. వేపాకులు పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండపై ప్రమిదను వెలిగిస్తారు. వాటిని తలపై పెట్టుకొని పసుపు కుంకుమ గాజులు చీరలతో అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి పేర్లు మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకాలమ్మ. సికింద్రాబాద్ రెజిమెంట్ బజార్లో 1813లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ప్రారంభమైంది. మొదటి ఆదివారం గోల్కొండ కోటలో, రెండవ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళి ఆలయంలో, మరొకటి బల్కంపేట ఎల్లమ్మ గుడిలో, మూడవ ఆదివారం చిల్కాల గూడలో పోచమ్మ కట్టమైసమ్మ గుడిలో మరియు లాల్ దర్వాజలో మహేశ్వరుని గుడిలో, ఇంకా అక్కన్న మాదన్న గుడిలో, హరిబౌలి ముత్యాలమ్మ గుడి శాలిబండలో కూడా బోనాలు ఇస్తారు. పోతరాజు అమ్మవారి తమ్ముడు రంగం భవిష్యవాణి వినిపిస్తుంది. ఘటం రాణికుండ మీద అమ్మవారిని అలంకరిస్తారు. ఇది బోనాలకు సంబంధించినది. తర్వాత ఏడుపాయలు. మెదక్ జిల్లాలో ఈ జాతర జరుగుతుంది. మహాశివరాత్రి రోజున ఇది జరుగుతుంది. మంజీరా నదిలో ఏడుపాయలు కలిసే చోట జరుపుకుంటారు. ఇది ఏడుపాయలకు సంబంధించి. తర్వాత సమ్మక్క సారక్క జాతర. తెగలు షెడ్యూల్ తెగలు ప్రజలు 4 రోజులు మేడారం వరంగల్ జిల్లాలో మొదలైంది. 2012లో సుమారు 10 మిలియన్ మంది హాజరయ్యారు. మేడారం దండకారణ్యంలో ఏటూరు నాగరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగ. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ నుంచి ఆదిమ తెగలవారు వచ్చి జాతర జరుపుకుంటారు. జంపన్న వాగులో స్నానం చేసి వారి బరువుకు తగ్గ బంగారం అంటే బెల్లం సమర్పిస్తారు. బ్రాహ్మణులు పురోహితులు ప్రమేయం లేకుండా జరిగే పండగ. గతంలో ఎడ్ల బండి మీద వెళ్ళేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు వేయించింది, బస్సుకు వెళ్తున్నారు. ఇది సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన అంశం. తర్వాత సదర్. దీపావళి వెళ్ళిన 2వ రోజున హైదరాబాద్లో యాదవ కులస్తులు జరుపుకునే పండగ. దీనిని దున్నపోతుల పండగ అని కూడా పిలుస్తారు. సదర్ అనగా ముఖ్యమైన అని అర్థం. సదర్ను కాచిగూడలో చాలా బాగా జరుపుతారు. 2015 సదర్ ఉత్సవాలకు హర్యానా నుంచి తీసుకువచ్చిన యువరాజ్ అనే దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దున్నపోతులను అందంగా పూలతో అలంకరించి తీన్మార్ డప్పులతో నృత్యం చేస్తారు. ఇది సదర్కు సంబంధించిన అంశం. తర్వాత ఉగాది పండగ. తెలంగాణ వారి నూతన సంవత్సరము ఉగాది పండగ. మహారాష్ట్రలో గుడి పడ్వ, రాజస్థాన్లో మార్వాడీలు తప్నా, సింధీలు చేటి చాంద్, మణిపూర్లలో సిజిబు, నొగ్మా పంబా. ఉగాది పచ్చడిని జీవితంలో వివిధ భావాలతో సరిపోలుస్తారు. షడ్రుచులు: విచారము, ఆనందము, కోపము, భయము, ఆశ్చర్యం, విరక్తి. ఇది ఉగాది పండుగ మనకు కనిపిస్తుంది. తర్వాత గణేష్ చతుర్థి. భద్రపాద మాసం శుక్లపక్షం చవితి రోజున జరుపుతారు. వీధి వీధిన గణపతి విగ్రహాలు నెలకొల్పుతారు. నవరాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేస్తారు.
హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయక ఉత్సవాలు ప్రసిద్ధి. తర్వాత దసరా. తెలంగాణలో జరుపుకునే పండుగలలో దసరా కూడా ముఖ్యమైనది. నవరాత్రులలో విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు చేస్తారు. 9 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు. దాని తర్వాత రంజాన్. ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. ఉపవాసం తర్వాత తీసుకునే హలీం చాలా ప్రత్యేకమైంది. పీర్ల పండుగ. తెలంగాణలో హిందువులు ముస్లింలు కలిసి జరుపుకునే పండుగగా పీర్ల పండుగ చెప్పొచ్చు. సూఫీలకు చెందిన అగ్రఖానా వారు జరుపుతారు. ఆలం. మొహరంలో భాగంగా జరిగే ఊరేగింపు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. అదే మన పీర్ల పండుగ. తర్వాత వైకుంఠ ఏకాదశి. పుష్యమాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున వస్తుంది. వైష్ణవులు వైకుంఠ ద్వారం గుండా విష్ణుమూర్తి అవతారాన్ని దర్శిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని భావిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం జరుగుతుంది. దీనిని మోక్షం ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి గురించి పద్మపురాణంలో వివరించబడింది. ఉపవాసం ఉండడం ముఖ్యమైన నియమము. తర్వాత కళారూపాలు, జానపద కళలు. పేరిణి శివతాండవం. కాకతీయుల కాలంలో యుద్ధ వీరుల నుంచి వచ్చిన సంస్కృతి ఇది. దీనిని యుద్ధ వీరుల నృత్యం అని కూడా అంటారు. ప్రేరణను కలిగిస్తుంది కనుక పేరిణి అని పిలిచారు. దీనికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది నటరాజ రామకృష్ణ. ఇది పేరిణి శివతాండవకు సంబంధించి. తర్వాత ఇంకో కళారూపం ఒగ్గు కథ. జానపదంగా మల్లన్న, బీరమ్మ, ఎల్లమ్మ దేవతలను పొగుడుతూ పాటల రూపంలో వారికి కథలను వివరిస్తారు. ఇది యాదవ, కురుమ, గొల్ల కులాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వీరు ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరుగుతూ వారి కులదేవతల కథ వినిపిస్తారు. ఒగ్గులు యాదవ కులానికి చెందినవారు. వీరు మల్లన్న, భ్రమరాంబల వివాహం జరిపించే పూజారులు. ఒగ్గు కళాకారులు కొమ్రెల్లి మల్లన్న గుడిని ప్రతి సంవత్సరం దర్శిస్తారు. ప్రముఖ ఒగ్గు కథ కళాకారులు చుక్క సత్తయ్య, మిద్దె రాములు. ఇది ఒగ్గు కథకు సంబంధించినటువంటి అంశాలు. తర్వాత ఇంకో కళారూపం బుర్ర కథ. బుర్ర అనే వాయిద్యం సహాయంతో చెబుతారు. ఇందులో 3 కళాకారులు ఉంటారు. తందాన కథ అనే నృత్య రూపం నుంచి పుట్టుక వచ్చింది. ఇందులో ప్రధాన కళాకారుడు తీసుకునే బట్టలను అంగరక్ష అని పిలుస్తారు. ప్రధాన కళాకారుల్ని కథకుడు అని పిలుస్తారు. కాలికి పెట్టుకునేవి అందెలు. ప్రధాన కళాకారుని పక్కన ఉన్న ఇద్దరిని వంతులు అని పిలుస్తారు. ఇది బుర్రకథలో ఉండే లక్షణాలు. తర్వాత గొబ్బిళ్ళు. సంక్రాంతి సమయంలో స్త్రీలు గొబ్బెమ్మల చుట్టూ నృత్యం చేస్తారు. ఇది గుజరాత్లో గర్భ నృత్యాన్ని పోలి ఉంటుంది. తర్వాత దండారియా, దీన్నే కోలాటం కూడా అంటారు. సాధారణంగా గోండులు ఎక్కువగా చేస్తారు. కోలాటం అని కూడా పిలుస్తారు. గోండుల పూర్వీకుడు పాండవుల వారసుడిగా భావించే దండారియా నృత్యానికి రూపకల్పన చేశాడు. గోండులు తాము పాండవుల వారసులుగా భావిస్తారు. ఇది దండారియా కోలాటానికి సంబంధించిన అంశాలు. తర్వాత ధమాల్ నృత్యం. సిద్ధులచే చేయబడే నృత్యం. వీరు ఆఫ్రికా, అబిసీనియా ప్రాంతం నుంచి 12వ శతాబ్దంలో వచ్చినట్లు భావిస్తారు. ఇది మైమ్ కళా రూపంలో నృత్యం ఉంటుంది. ఇది ధమాల్ నృత్యం. తర్వాత మాధురి నృత్యం. ఆదిలాబాద్ జిల్లాలో వర్షాకాలం శ్రావణ మాసంలో చేస్తారు. స్త్రీ పురుషులు ఇద్దరూ చేస్తారు. పురుషులు భావ్య వలయంలో, అర్ధ చంద్రాకారంలో, స్త్రీలు లోపల వలయంలో నర్తిస్తారు. పురుషుల చేతిలో చిన్న కర్రలు, స్త్రీలు తప్పట్లు కొడుతూ నర్తిస్తారు. ఇది మధుర నుంచి పుట్టిందంటారు. ఇదే మన మాధురి నృత్యం. తర్వాత భామ కలాపం లేదా గొల్ల కలాపం. సిద్ధేంద్ర యోగిచే 7వ శతాబ్దంలో కనుగొనబడింది.
సాత్వికాభినయం శృంగార రసం ఉంటుంది ఎక్కువగా. తర్వాత శారదా కళ. శారద అనే వాయిద్యం సహాయంతో కథకులు గాత్ర రూపంలో కథలు చెప్తారు. వీరు వీధి వీధి తిరుగుతూ ఈ కథలు చెబుతారు. ఇవే కాకుండా పిచ్చుకుంట్ల, గంగిరెద్దులాట, కప్పతల్లి, కంటిపాపలు, బుడిగ జంగాలు మొదలైన జానపద కళారూపాలు ప్రసిద్ధి అయినవి. తర్వాత ఇంకో కళారూపం గుస్సాడి. గోండుల నృత్యం రాజుగోండులు ఆదిలాబాద్లో చేస్తారు. దీపావళికి ముందు ప్రారంభమై 14 రోజులు నడుస్తుంది. బృందంలో 20 నుంచి 40 మంది ఉంటారు. నెమలి ఈకల తలపాగా, డొంక కొమ్మలు, మేక చర్మం ధరిస్తారు. ఇవే కాకుండా క్రోయ నృత్యం, లంబాడి నృత్యం, తీజ్ కూడా కనిపిస్తాయి. తర్వాత వాగ్గేయకారుడు. 17వ శతాబ్దానికి చెందిన కంచర్ల గోపన్న భక్త రామదాసు కర్ణాటక సంగీత విద్వాంసుడు. భద్రాచల రామదాసు భక్త రామదాసు అని కూడా పిలుస్తారు. భద్రాచలం రాముడిపై కీర్తనలు రాశాడు. దాశరథి కరుణోపయోనిధి అనే మకుటంతో దాశరథి శతకం రచించాడు. తర్వాత హస్తకళలు. బింద్రి కళ ఇరాన్లో పుట్టి బీదర్ చుట్టుపక్కన తెలంగాణ ప్రాంతాలకు పాకింది. వెండిని పోలిన లోహంపై అందంగా చెక్కుతారు. జింక్, కాపర్, గన్ మెటల్ ఉపయోగిస్తారు. ఇందులో ఫ్లవర్ వాజ్లు, ఆభరణాలు, పెట్టెలు, కీ చైన్లు తయారు చేస్తారు. డోక్రా మెటల్ క్రాఫ్ట్ మొహంజాదోలో కనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో ఆదిలాబాద్లో ప్రవేశించింది. ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది ఎక్కువగా. మట్టి మోడల్లో లోహం కరిగించి పోస్తారు. తర్వాత నిర్మల్ బొమ్మలు, హస్తకళలు. నిర్మల్లో ఆదిలాబాద్ జిల్లా దీనికి ప్రసిద్ధిగా చెప్పొచ్చు. పునికి చెక్క నుంచి తయారు చేస్తారు. చింత లేపం, చింత పిక్కలు మరియు రంపపు పొట్టు నుంచి తయారు చేస్తారు, పూజిస్తారు కూడా. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ బొమ్మలకు మంచి డిమాండ్ ఉంది. బంజారా సూది కళలు. బంజారా తెగలు వారు చేసే హస్తకళ. చతురస్రం, డైమాన్, త్రికోణం ఆకారంలో అద్దాలతో సూదితో అందంగా కుడతారు. తర్వాత తెలంగాణలో లభించే ఇత్తడి బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. తర్వాత లాఖర్, లక్క పాత్రలు. 1590లో ఆబుల్ ఫజల్ వ్రాసిన ఐని అక్బరీలో వివరించారు. లక్క అనేది చెట్లపై ఉండే లక్క పురుగుల నుంచి తీస్తారు. అంకుడు కర్ర మీద లక్కపూత పూసి వీటిని తయారు చేస్తారు. లక్క గాజులు బాగా ప్రసిద్ధి చెందినవి. తర్వాత చిత్రకళ. నిర్మల్ చిత్రకళ. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఈ కళాకారులకు నకసి అని పిలుస్తారు. మొఘల్ కాలంలో ఆదరించబడిన కళాకారిణి హైంద్రి ఈ కళాకారులను హైదరాబాద్కు తీసుకువచ్చింది. బంగారు రంగు గల వనమూలికలు, జిగురు కూరగాయలతో ఈ లోహాలపై పూసే పూతను తయారు చేస్తారు. హైదరాబాద్ నిజాం మన్ననలు కూడా పొందింది. తర్వాత దక్కన్ చిత్రాలు. విజయనగర పెయింటింగ్లు, పర్షియన్ పెయింటింగ్లు కలిపి పూలతో కూడిన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. బంగారు శ్వేతవర్ణాలు ఎక్కువగా ఉంటాయి. అలంకారీ చిత్రాలు. కలం అనగా పెన్, కారి అనగా పని. గుడ్డపై అద్దకపు అచ్చులతో తయారు చేసి పెన్నుతో చివరిగా ఉపయోగించిన చిత్రాలు వేస్తారు. తర్వాత తెలంగాణ ఆహారపు అలవాట్లు. సకినాలు అని కూడా పిలుస్తారు. మకర సంక్రాంతి సమయంలో ఎక్కువగా వండుతారు. బియ్యం, నువ్వులు, వాముతో తయారు చేస్తారు. జొన్న రొట్టె, జొన్నలతో తయారు చేసే రొట్టె. సజ్జ రొట్టె, సజ్జ పిండితో చేసే రొట్టె. ఉప్పుడు పిండి, బియ్యం పిండి, పెసరపప్పుతో చేస్తారు. గతిక, మకట పిండి, జొన్న పిండితో చేస్తారు. గరిజెలు, కొబ్బరి, చక్కెర, గోధుమ పిండితో చేస్తారు.
కుడుములు బియ్యం పిండి శనగపప్పు నువ్వుల బెల్లంతో ఆవిరిపై ఉడికిస్తారు. హైదరాబాదీ బిర్యానీ దమ్ బిర్యానీ దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ బిర్యానీ ప్రసిద్ధి. హలీం రంజాన్ మాసంలో తయారు చేసే ఈ అరబ్ వంటకం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. సర్వపిండి బియ్యం పిండి మరియు ఇతర పిండిలతో కలిపి తయారు చేస్తారు. వేషధారణ హైదరాబాద్లో షేర్వానీ ప్రసిద్ధి పొందింది. పురుషులు ధోతి, మహిళలు చీరలు ధరిస్తారు. తెలంగాణ సామాజిక సమస్యలు వెట్టి చాకిరి, జోగిని, దేవదాసి దురాచారము, ఫ్లోరసిస్ సమస్య, బాల కార్మికుల వ్యవస్థ, జీరా, హాలీ, హల్వాహా, వలసలు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు ఇవి తెలంగాణలో సామాజిక సమస్యలుగా ఉన్నాయి.